మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మధురవాణి గారు, అమెరికాలో అంటే మనం లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ అయింది, ఇది అమెరికాలో కూడా కొనసాగుతుందని మాట్లాడుకున్నాము. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారు, ఈ టెక్ ఎంప్లాయీస్, మరి లే ఆఫ్స్ జరుగుతుంటే అంటే ఉద్యోగం పోవడం అనేది ఓన్లీ ఉద్యోగం పోయింది అనుకుంటే కుదరదు. దాని నుంచి చాలా కొలాప్స్ ఉంటుంది, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, స్టేటస్ పరంగా కానీ చాలా ఉంటుంది కదా, స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో మన వాళ్ళు ఏంటంటే దాన్ని ఎదుర్కోవడానికి మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. లే ఆఫ్ అయిపోతే అక్కడితో మన లైఫ్ అయిపోయింది అనుకుండా బ్యాకప్ అంటే ఫైట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. సో వాళ్ళు వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం చాలా లే ఆఫ్స్ చూసినాం. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 92 నుంచి 1 lakh వరకు లే ఆఫ్స్ చూసినాం జస్ట్ ఈ ఫస్ట్ 5 months లోనే అన్ని లే ఆఫ్స్ చూస్తున్నాం. సో సడన్ గా జాబ్ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా లోన్స్ ఉంటాయి, మళ్ళీ ఫ్యామిలీ ఉంటది, మళ్ళీ ఈఎంఐస్ అని వాళ్ళ ప్లానింగ్స్ వల్ల చాలా ఉన్నాయి. సడన్ గా లే ఆఫ్ అయిపోతే మనం ఇండియాలో ఉంటే ఏంటంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ అని ఉంటది. అక్కడ అట్లా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు. మీకు అక్కడ వర్క్ లేదంటే మీరు 60 days లో ఇంకో జాబ్ తెచ్చుకోవాల్సిందే, లేకపోతే మీరు బ్యాకప్ వెళ్లాల్సిందే. సో అందుకే మన వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఏం చేసినంటే, ఇప్పుడు యుఎస్ లో ఉన్నదానికి ఇండియా ఉన్నదానికి చాలా తేడా ఉంది. ఇండియాలో అనుకోండి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, అండ్ మనకి ఇక్కడ స్టార్ట్అప్స్ కూడా ఉన్నాయి చాలా. లేకపోతే ఇంకోటి ఏంటంటే యుఎస్ నుంచి వర్క్ చేసి వచ్చిన వాళ్ళకి మన కంపెనీస్ కూడా హయ్యర్ ప్యాకేజ్ ఇచ్చి కూడా హైర్ చేసుకుంటున్నారు. సో అలా ఆలోచించి మన వాళ్ళు ఇండియాకి కూడా వచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు స్టార్ట్అప్ సిస్టమ్ కూడా ఉంది, స్టార్ట్అప్ కంపెనీస్ అక్కడ నుంచి వచ్చి స్టార్ట్అప్ చేస్తున్నారు. అది కూడా ఒక బిజినెస్ కదా, దాని నుంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, రిటర్న్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో అలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు చాలా మంది ఐటీ సాఫ్ట్వేర్స్ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కెఫేస్ ఓపెన్ చేసుకోవడం కానీ, రెస్టారెంట్స్ కానీ, చిన్న చిన్న అంటే ఇన్నోవేటివ్ బిజినెస్, కొత్త బిజినెస్ ఎన్నో ఆర్టికల్స్ కూడా చూస్తున్నాం. అగ్రికల్చర్ వైపు కూడా వెళ్ళడం చూస్తున్నాము. అగ్రికల్చర్ మనం చాలా చూసాం. అగ్రికల్చర్ దిగిన వాళ్ళు, అగ్రికల్చర్ నుంచి లాభం పొందిన వాళ్ళ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి మనకి. సో అక్కడ నుంచి నేర్చుకున్న టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ మన వాళ్ళు ఇన్వెస్ట్ చేసి చేస్తున్నారు. సో అక్కడికే లైఫ్ ఆగిపోవట్లేదు. మనం లే ఆఫ్ అని ఒక దగ్గర ఆగిపోవట్లేదు మన వాళ్ళు. అండ్ ఇక్కడ ఇండియాకి వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేయడము, మళ్ళీ జాబ్ హైర్ అవ్వడం. అంటే ఇక్కడికి వస్తుంది చాలా మంది. అక్కడ ఉన్నా కానీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఫ్యామిలీకి దూరంగా ఉండడం, మన కల్చర్ ని మిస్ అవ్వడం, మెయిన్ గా మన పండగలు మిస్ అవ్వడం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ ఉన్నా రాలేరు, అది మిస్ అవుతున్నారు మన వాళ్ళు. అట్లా ఆలోచించుకొని కూడా వాళ్ళు లే ఆఫ్ కి ఎక్కువ డిప్రెషన్ కి వెళ్ళట్లేరు. మేబీ ఇది మంచిదేమో మనకే అనుకుని మన వాళ్ళు రిటర్న్ అవుతున్నారు. అంటే కెరియర్ నుంచి వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మన ఇండియా చాలా అడ్వాన్స్ అయింది. ఇప్పుడు స్టార్ట్అప్స్ కి కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్, లోన్స్ ఇవ్వడం కానీ సపోర్ట్ ఇస్తుంది. సో అందుకే అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్టార్ట్అప్ చేయడానికి చాలా ఎంథూసియాజం చూపిస్తున్నారు. అంటే అమెరికాలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి లే ఆఫ్స్ కూడా ట్రంప్ అందరినీ వెలగొట్టాలి, ఏది ఏమైనా చేసి అని చెప్పేసి ఎక్కడెక్కడ అలర్ట్ చేయడం కానీ, వీసాస్ లో మార్పులు తీసుకురావడం కానీ, ఇంకా స్టూడెంట్స్ సంబంధించి కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ, ఇంకా ఎన్ఆర్ఐస్ ఉంటారు చూడండి, ముఖ్యంగా సెటిల్ అయిపోయి అక్కడ మాకు ఎటువంటి డోకా లేదు, ఇంకా మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళకు కూడా కొన్ని షాక్స్ తగులుతున్నాయి. అన్నీ. అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా లే ఆఫ్ అంటే అందరికి అదే కదా. చేస్తున్న వాళ్ళకి 20 years ఉండని, 30 years ఉండని లే ఆఫ్ అంటే మీరు 60 days లోపల మీరు జాబ్ తెచ్చుకోకపోతే మీరు రిటర్న్ రావాల్సిందే. కొంతమంది ఏంటంటే మరి అక్కడి నుంచి వస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో బ్యాకప్ వచ్చేస్తారో ఇండియాకి, మరి మన దగ్గర ఇప్పుడు మీరు అంటున్నట్టుగా స్టార్ట్అప్స్ వస్తున్నాయి అంటున్నారు, మరి మన దగ్గర రెడీగా ఉన్నాయా జాబ్స్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే? మనకు ఉన్నాయండి. మన ఇండియాలో జాబ్ కొరత లేదు, చాలా జాబ్స్ ఉన్నాయి. ఒకవేళ మన వాళ్ళకి మంచి స్టఫ్ ఉంది టెక్నికల్ లో అంటే ఖచ్చితంగా చాలా జాబ్స్ ఉన్నాయి మన వాళ్ళకి. అంటే అక్కడి నుంచి ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటుందండి వర్క్? అక్కడ స్టైల్ వేరు ఉంటుంది కదా, మరి ఇక్కడ వర్క్ స్టైల్ కి వాళ్ళు ఫోకస్ చేయాలి, వాళ్ళకి సెటిల్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. ప్రోగ్రెస్ కానీ, ప్లానింగ్ కానీ, ఆ ప్రాజెక్ట్ వర్క్ కానీ ఎలా ఉంటుంది అంటారు? ప్యాకేజెస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి? కొంచెం టైం అంటే ఫస్ట్ అక్కడ ఉన్న వెదర్ కి ఇక్కడ ఉన్న వెదర్ కి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అట్లనే కంపెనీస్ కూడా అంటే వాళ్ళు చేసే టెక్నాలజీ సేమ్ ఉంటది కాబట్టి అంత ప్రాబ్లం ఏం ఉండదు. బట్ వర్కింగ్ అవర్స్, మరి ప్యాకేజెస్ అవన్నీ కొంచెం మేబీ ఒక 1-2 months డిఫికల్ట్ ఉండొచ్చు. తర్వాత మన వాళ్ళు ఎట్లాగో అడాప్ట్ అవుతారు కాబట్టి అంత ప్రాబ్లం ఏం ఉండదు. అంటే అక్కడ సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయ్ ఉంటారో మరి మన దగ్గరకు వచ్చేసాక ఇక్కడ మళ్ళీ జూనియర్ నుంచి చేయాల్సి వస్తే
ఏంటి పరిస్థితి అంటే అంటే ఎక్కడిది అక్కడే ఉంటుంది, మళ్ళీ మనం ఒక కొత్తది స్టార్ట్ చేసాం అనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి నిరూపించుకోవాల్సిందే కదా, ఎంత అవును. సీనియర్ అయినా సరే. మరి అవును. మన దగ్గర కూడా అలాగే ఉంటుందా, లేదా అక్కడ సీనియర్ పోస్ట్ లో ఉన్నారని చెప్పి ఇక్కడ మళ్ళీ సీనియర్ పోస్టులు ఇవ్వడం జరుగుతుందా అంటే? అంటే అది మీ టాలెంట్ పైన ఉంటుంది. మీకు చాలా టాలెంటెడ్, ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో అన్ని ఇంటర్వ్యూస్ అవుతా ఉంటాయి, అన్ని రౌండ్స్ అవుతుంటాయి. అంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వీళ్ళు మన పొజిషన్ కి వర్తా కాదా, ఇంత శాలరీకి వాళ్ళు వర్తా కాదా, ఒకవేళ మీరు ఇంటర్వ్యూ బట్టి మీరు వర్త్ అంటే మీకు సీనియర్ పొజిషన్సే ఇస్తారు. లేదు మీరు ఆ ఇంటర్వ్యూ వర్త్ కాదు అంటే ఆ పొజిషన్ కన్నా ఇంకా తక్కువ పొజిషన్ కి మీరు అడాప్ట్ అవుతారు అనుకుంటే అప్పుడు ఆ పొజిషన్ కాకుండా చిన్న పొజిషన్ ఇస్తారు. Yes. సో మీరు టాలెంటెడ్ గా ఉంటే మీకు అక్కడ ఉన్న పొజిషన్ ఇక్కడ కూడా ఇస్తారు. కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే లే ఆఫ్స్ అవుతున్నాయి, ఇక్కడే జాబ్స్ లేవు, ఇంకా అక్కడేం ఉంటాయి జాబ్స్ అనే సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మన వాళ్ళు ఓన్లీ జాబ్స్ పైన డిపెండ్ అవ్వట్లేరు. మనం అనుకున్నట్టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకుంటున్నారు. అట్లా ఇంకా ఇవే కాదు, ఇప్పుడు కన్సల్టేషన్ చేస్తున్నారు, లేకపోతే యూట్యూబర్స్ అవుతున్నారు, ఇన్‌ఫ్లుయెన్సర్ అవుతున్నారు, రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నారు. మనకి ఇండియా చాలా పెద్దది. అండ్ చాలా స్టార్టప్స్ మనకు రోజుకో కొత్త న్యూస్ చూస్తున్నాం. కొత్త స్టార్టప్స్ అని. బన్ మస్కాకి కూడా వైరల్ చేసి రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు. ఈవెన్ చాయ్ కూడా, తందూరి చాయ్ Street food కూడా. స్ట్రీట్ ఫుడ్ కూడా. Yes. సో మనకి డోకా అనేది లేదండి. మనం మన ఓన్ కంట్రీ కాబట్టి మనం ఎట్లయినా బతికేయచ్చు ఇక్కడ. మీకు టాలెంట్ ఉండాలి, చేసుకునే ఓపిక ఉండాలి, అంటే డిటర్మినేషన్ ఉండాలి. Yes. మేము ఏదైనా సాధిస్తామని. ఇప్పుడు మనం చాలా స్టార్ట్అప్ చూస్తున్నాం, అందరు చాలా మంచిగా రీచ్ అవుతున్నారు కూడా. సో జాబ్ కి చేసుకోలేని వాళ్ళు మనకి ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాకపోతే మనకి అగ్రికల్చర్ కూడా ఉంది. సో మన వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వెళ్ళిపోతున్నారు. సో ఏదేమైనా మన వాళ్ళు అక్కడ లే ఆఫ్స్ ని ఎక్కడ గివ్ అప్ ఇవ్వట్లేదు, రిఫ్యూజ్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఏదేమైనా మేము మళ్ళీ బ్యాకప్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఒక ఆలోచనతో ఉన్నారు అనుకోవచ్చు. అంతే, అక్కడితో ఆ డిప్రెషన్ లోకి వెళ్ళాక Yes. మేము ఇది ఒక కొత్త స్టార్ట్ అనుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్త స్టార్ట్ చేస్తున్నారు. Yes. Thank you. థ్యాంక్ యూ అండి.